ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది, చక్కగా ఉంది. వారిని నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమైన విషయము, చంద్రబాబు నాయుడు గారిని కనుక జైల్లో పెట్టించకుండా ఉంటే వేరే టర్మ్గా ఉండేది. అలా సానుభూతి ఓట్లేసారంటారా? పరిపాలన బాగోలేక జగన్ పరిపాలన బాగోక ఓట్లేసారంటారా? దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధాలు కొన్ని ఉన్నాయండి. దానికి ఆయన వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. కారణం ఏంటంటే ఆయన కొంతమంది మీద ఆధారపడవలసి వచ్చింది. కొంతమంది దుష్టశక్తులు కొంతమంది ఉన్నారు కదా పక్కన, వాళ్ళ పరిపాలన సాగిస్తూ వాళ్ళు ఇది చేసి తప్ప వీరు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఎంటర్ ఎవరు కొన్ని విషయాల్లో నిజంగా అనకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా విషయాలు తెలియకుండా వీరు కొన్ని పనులు చేశారు. దాని మూలాన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు రావడంతో కొన్ని మూలాన్ని ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి. అఫ్కోర్సు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడ్డ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ అయింది అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూటమో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా సరే మనం తప్పించాలి, ఈయన మీద అవినీతి ఆరోపణలు చేసి జైలుకి పంపించాలి అనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్యతోటి ఆయన జైలుకి వెళ్ళారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి మొదట్లో ఈ ఆలోచన లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో అప్పటితోటి ఆయనకి ఈ ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది? అప్పుడు కూడా బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే ఉంది, వాళ్ళతో కలిసి లేరు. పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి అంటే ఈయన మంచి బ్రిడ్జ్ అయ్యాడంటారా రెండు పార్టీలకి? ప్లస్ పాయింట్ అయింది, అది మటుకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఆ రోజు మనం చూసాం, వెళ్ళి వారిని పరామర్శించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అప్పుడు చెప్పడం కాదు నేను ఇప్పుడు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి ఉంటుంది, మేము పోటీ చేస్తాము, ఓట్లు నేను చీలనీయను, అంతకుముందు చేసిన పొరపాటు ఇప్పుడు నేను చెయ్యను, ప్రశ్నించే అధికారం మాకుంటుంది అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఒప్పించి మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావడం కూడా ఈయన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. జనరల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేయడం మూలాని ముగ్గురు పోటీ చేయడం మూలాని చాలా విజయం లభించింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మధ్యలో వీళ్ళందరూ ఎన్నెన్నో కామెంట్స్ చేశారు, ఎంతో ఇది చేశారు, పేడ్ ఆర్టిస్టులు అవి ఇవి డబ్బు తీసుకుని కొన్ని విషయాలు అయితే నిజంగా వీళ్ళకి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మూలాని వచ్చింది. వారు రాకపోతే వేరే విధంగా ఉండేది పార్టీ యొక్క భవిష్యత్తు. ఇటు బీజేపీ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ సెంట్రల్లో ఇప్పుడు స్టేట్లో సెంట్రల్లో ఉంటే ఒకే పార్టీగా ఉంటే రేపు మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి, ఎంతో నష్టం వచ్చింది. అప్పుడు వెంటనే ఫండ్స్ రిలీజ్ చేశారు. కారణం ఏంటంటే ఇటు బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి మంచి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకపోతే సెంట్రల్లో గవర్నమెంట్ కూడా ఉండదు కదా. బ్రహ్మాండంగా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సెంటర్లో వాళ్ళు అంత సపోర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా మళ్ళీ 28లో కూడా ఇదే జరగాలి కదా. అందుమూలాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కారణం ఏంటంటే వారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి సినిమా ప్రపంచంలోంచి ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆదుకుని ఆ జనసేన పార్టీని ఇది చేశారు. మిగతా వాళ్ళందరూ ఎందుకనో కానీ ఏం మాట్లాడలేదు ఆ టైంలో. నాకే అది విచిత్రంగా ఉంది. ఇంతమంది సినిమా ఫీల్డ్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేసి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాలేదని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదంటే వీళ్ళల్లో చెప్పకూడదు కానీ ఒకటి ఉంది సార్, ఎవరి యొక్క సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారండి. మనం వస్తే రేపొద్దున్న ఏమైనా ఒకవేళ ఆ గవర్నమెంట్ వస్తే మన భవిష్యత్తు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కేసీఆర్ ఇక్కడే ఏం చేస్తాడు ఈయన అనేటటువంటి ఒక విధమైనటువంటి లోపల ఫీలింగ్స్ తోటి ఎవరు బయట పెట్టుకోలేదు, బయటకి ఎస్టాబ్లిష్ చేయలేదు. మామూలుగా లోపల ఎవరికి స్వాభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత భువనేశ్వరి గారు అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారు కూడా కాపాడారు. కానీ ఈ ఎలక్షన్స్లో గొప్ప విశేషం నేను ఒకటి చెప్పబోతున్నాను. మొన్న ఈ కూటమి గెలవడానికి కారణము మరి ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకత ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ హైదరాబాద్లో సగభాగం ఖాళీ అయింది ఎలక్షన్ రోజున.
ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చి సొంతంగా డబ్బు పెట్టుకుని ఖర్చు చేసుకుని ఎంతమంది వెళ్ళారో ఆ రోజు మనం చూసాం కదా. టోల్ గేట్ల దగ్గర నుంచి కారుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ఇంతమంది తన సొంత డబ్బులు, ఏదో అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో బహుమానాలు ఇచ్చి ఇంకోటి ఇచ్చి ప్రజలను ఆకట్టుకోకుండా వీళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళి, నేను నా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చిత్తూరు వెళ్ళాలనుకుంటే 3,000 ఇచ్చి వెళ్ళి ఓటు వేశారమ్మన్నాను నేను వెళ్ళి. వీళ్ళు ఇంతలా ఓటింగ్ చేసినా సరే ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి కూడా కొంచెం టాక్ మరి అప్పుడెందుకు ఈ మాట రాలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారంట కదా ఒకసారి ఈవీఎంలతో సరైనవి కాదని చెప్పేసి కూడా సార్ ఈఎంలు ఇవంతా ఏమిటంటే ఏదో శాస్త్రం ఉంది వాళ్ళకి మధ్యలో వాడని. అలాగేంటంటే వీళ్ళు అలా కొన్ని చోట్ల జరుగుతాయి కానీ అన్ని చోట్ల జరిగే అవకాశం లేదు కదా. అలా జరిగినట్టయితే వీళ్ళకి 11